అందుకని అతనికి శంకరాభరణం శంకర శాస్త్రి అని పేరు వచ్చింది. మీరు మొట్టమొదటి పాట నుంచి చివరి పాట వరకు అది అంటే లైట్ మ్యూజిక్ లాగా లలిత శాస్త్రీయం లాగా సాగుతుంది తప్ప శాస్త్రీయం లాగా సాగదు. పూర్తి స్థాయి శాస్త్రీయ సంగీతం లాగా ఉండదు. అప్పుడు అతను శాస్త్రీయ గాయకుడు ఎలా ఉంటాం? సో ఈ లాజిక్లో వీళ్ళందరూ విమర్శించడం మొదలెట్టారు. నాకు కరెక్ట్ అనిపించింది అది. మీకు శాస్త్రీయ సంగీతం అనుస్వరాలతో నడుస్తుంది. దానికి కారణం ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారికి శాస్త్రీయ సంగీత స్పర్శ ఆ గాత్రానికి లేకపోవటం వల్ల ఆయన మీరు శాస్త్రీయ సంగీతం ఏదైనా 5 నిమిషాలు నేర్చుకుని పాడేస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మీరు ఘంటసాల గారికి బాలసుబ్రహ్మణ్యం గారికి అదే తేడా, శాస్త్రీయ సంగీతం పాడేవాడికి సినిమా సంగీతం పాడేవాడికి అదే తేడా. సినిమా పాట నేర్చుకుని పాడేసేయచ్చు. శాస్త్రీయ సంగీతం దాన్ని అధ్యయనం చేయాలి, దాన్ని ఏమంటారు, దాన్ని సాధన చేయాలి. ఇది కరెక్ట్. సాధన చేయటం వల్లే వస్తుంది. మీకు అనుస్వరాలతో కూడా వంట పడుతుంది. అందుకనే మీకు ఇళయరాజా ఏం తెలివి తక్కువవాడు కాదు. శాస్త్రీయ సంగీతం ఉన్నప్పుడు యేసుదాస్ని పిలుస్తాడు ఆయన. మీకు సింధు భైరవి మొత్తం యేసుదాస్తోనే పాడించాడు చూడండి. ఆయనే పాడాడు. సో బాలసుబ్రహ్మణ్యం గారిది అది లైట్ మ్యూజిక్ వాయిస్, అది ఘంటసాల గారిది వెయిట్ మ్యూజిక్ వాయిస్, క్లాసికల్ వాయిస్. అది మీరు క్లాసికల్కి లైట్ మ్యూజిక్కి తేడా ఏంటంటే మీకు ఈజీగా అర్థం కావడం కోసం అది నాకు అర్థమైన తర్వాత ఓహో ఎందుకు మాట్లాడారన్నమాట వీళ్ళు. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే క్లాసికల్ మ్యూజిక్ నేను నేర్చుకోవడం ప్రారంభించిన తర్వాత నాకు అర్థమైంది శంకరాభరణంలో క్లాసికల్ లేదని. పాటలు ఉన్నాయి, ఆ సిచ్యువేషన్కి వాటికి అవన్నీ కరెక్ట్గా, సినిమా తెరకి అవన్నీ సరిపోయినాయి. సామాన్యుడికి ఏది క్లాసికల్ ఏది నాన్ క్లాసికల్ అని తెలియదు కదా. అతనికి ఆ సందర్భానికి నప్పినట్టు ఉంది కాబట్టి నచ్చేసి కాబట్టి అది శాస్త్రీయ సంగీత గానం కాదు, అది గానం కాదు. సో ఇది ఏంటంటే మీరు కొన్ని దశాబ్దాల పాటు సాధన చేస్తే కచేరీ స్థాయికి ఎదుగుతారు. కచేరీ స్థాయికి ఎదిగిన వాడితో శంకరాభరణం పాటలు పాడిస్తే అది ఖచ్చితంగా కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుడి మీద సినిమా తీసాం అనే దానికి అది మ్యాచ్ అవుతుంది. మీరు వాడి నోట్లోంచి అప్పుడు ఏంటంటే వాడి నోట్లోంచి మీరు లాజికల్గా ఆలోచించండి. వాడి నోట్లోంచి ఏది పాడినా అది శాస్త్రీయంగానే ఉంటుంది తప్ప వాడు లైట్ పాడలేడు. మీరు శంకరానాథ శరీరాపర క్లాసికల్ ట్యూన్ కాదు, అది లైట్ అది. సో అట్లా అది అందులోకి వెళ్ళిన తర్వాత ఇది అని అనుకుని ఆ ప్రభావంతో హైదరాబాద్ వచ్చి దాన్ని స్టడీ చేయటం మొదలెట్టిన తర్వాత ఇది అది కాదు అని తెలిసింది. అంతకాలం పట్టింది. అది అల్టిమేట్గా దీంట్లో దాదాపుగా మేళకర్త రాగాలన్నిటినీ ఈ 72 మేళకర్తలు, వాటి జన్య రాగాలు 700 శ్లోకాలు కదా, వాటన్నిటినీ స్టడీ చేస్తూ అలా రికార్డ్ చేయగలిగా. అదొక హైదరాబాద్లో జరిగిన ఒక మహోత్కృష్టమైన యజ్ఞం అండి. ఆర్కెస్ట్రాకి సంబంధించి 15 మంది ఆర్కెస్ట్రా ప్రతిరోజు కొన్ని సంవత్సరాల పాటు చేసాం. అదే లాస్ట్ రికార్డింగ్ హైదరాబాద్. అంతమంది చేసిన రికార్డింగ్ భగవద్గీతే. మీరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఏమంటారు ఆర్కెస్ట్రా పర్సన్కి ఫోన్ చేసినా మేము భగవద్గీత రికార్డింగ్లో ఉన్నామండి అని చెప్తుండేవాళ్ళు. వాళ్ళకి ఆ రోజులు ఎంతకాలం పడుతుంది అని వాడు చెప్తుండే, మణిశర్మ గారు వీళ్ళందరూ. సో అట్లా అందరూ కూడా అంకిత భావంతో తపస్సుతో ప్రతివాడు. అసలు అది ఒక అద్భుతమైన జర్నీ, అద్వితీయమైన జర్నీ. ఇది పరమాత్ముడు ఇచ్చింది తప్ప ఇది మన స్వయంకృతం కాదు. అవి